ప్రకటించిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కిలారి వెంకట రోసయ్య, నవతిని శివకుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నావతిని శివకుమార్ నియోజకవర్గంలో రోడ్ షోకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కదం తొక్కారు. మహిళలు హారతులు, గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ పూల వర్షం కురిపించారు. గజమాలతో సత్కరించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. వివిధ వర్గాల మహిళలు, స్థానికులు, వ్యాపార వర్గాలు అభ్యర్థులను సత్కరించారు. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ధైర్యంగా ఎక్కడా కూడా ప్రజలకు రాలేరు. ప్రజలకు ఏ రోజు కూడా మీరు మంచి చేయలేరు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరైనా మంచి చేశారంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే. ప్రతి ఇంటింటికి చేరువయ్యారు. ఇదే ఒక పెద్ద నిదర్శనం. అందుకని ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినంత మార్పు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదంటే అది అతిశక్తి కాదు. అందుకనే ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు గట్టి పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద కానీ, వ్యవసాయ రంగంలో కానీ, లేదా మరి ఏదైతే ఆర్థిక రంగంలో కానీ, ఇలా మౌలిక సదుపాయాల్లో ఏదైతే గ్రామాల్లో మరి వ్యవసాయదారులకి రైతు భరోసా కేంద్రాలు ఈ దేశంలో ఎక్కడైనా సరే, మరి ఏ రాష్ట్రం అయినా సరే రైతులకు అనేది ఒక ఆఫీస్ ఉందా అని అడుగుతా ఉన్నా. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులు కానీ ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ ఆఫీసు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మరి ఎరువులు మరి ఏదైతే ఫ్యాక్టరీ రేట్లకు అందిస్తున్నాం, అలాగే వాళ్ళ నాణ్యమైన వారి ఉత్పత్తులన్నీ కూడా ఏదైనా గిట్టుబాటు ధరలు తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి మద్దతుగా నిలవటం, రైతు అనేవాడు లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇవాళ వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడం జరిగింది. అందుకని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు సంతోషంగా ఉన్నారు. కానీ దీన్నే ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళ హయాంలో కనీసం వర్షాలు కూడా పడేవి కాదు, కానీ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడి ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వాళ్ళ తెలుగు దుష్ప్రచారాల పార్టీ, వాళ్ళకి దుష్ప్రచారాలు చేయటమే వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఏదైతే నిజం ఇప్పుడు కూడా ప్రజలకు మంచి చేయలేదో దుష్ప్రచారాలతోనే బతుకుతా ఉన్నారు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మళ్లీ గెలవబోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ ఆయన చేపట్టబోతా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో, గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా తెనాలిలో అత్యంత హైయెస్ట్ మెజార్టీ ఒక తెనాలి నియోజకవర్గం నుంచి రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఒక్క నియోజకవర్గంలో మరి అన్నావతిని శివకుమార్ గారు మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఒక లోకల్ అభ్యర్థిగా ఇవాళ ఎన్నో సేవలు ఈ నియోజకవర్గాన్ని చేయడం జరిగింది. కానీ ఎక్కడో హైదరాబాద్ లో ఉండి ఈ రోజు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క పనితీరు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. అందుకనే ఇవాళ శివకుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. గుంటూరు పార్లమెంట్ కూడా ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాడో ఎక్కడా కూడా కనీసం ప్రజలకు కంటికి కనబడలా. ఇవాళ నేను ఒక పొన్నూరు శాసనసభ్యుడిగా కనీసం ఒక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పార్లమెంట్ మెంబర్ నేను ఒక్కసారి కూడా చూడలేదంటే మరి ఇంకా ప్రజలు ఎక్కడ చూస్తారు? ఇవాళ 10 సంవత్సరాలు ఈ గుంటూరు యొక్క ఘన చరిత్రని మరుగున పెట్టారు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ ని కైవసం చేసుకున్నామో రాబోయే రోజుల్లో గుంటూరుకి పూర్వ వైభవం తీసుకురాబోతా ఉన్నాం. గుంటూరుకి ప్రత్యేకంగా ఎన్నో పరిశ్రమలు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోమారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఒక పిరికి పందల చర్యగా భావిస్తూ ఏదైతే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటిది పునరావృతం కాకూడదని చెప్పి తెలియజేస్తాం.